60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. ఈ రోజు ప్రస్తుతం మనతో వంశీ కృష్ణ సార్ ఉన్నారు. సో ఎగ్జామ్స్ టైం, పేపర్ హ్యాండ్లింగ్ అండ్ చాలా వరకు క్వశ్చన్ పేపర్ అంటేనే చాలా పిల్లలు ఉలిక్కి పడతారు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఎలా తెలుసుకోబోతున్నాము. నమస్తే సార్. నమస్తే. ఎగ్జామ్స్ టైమ్స్ పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టైమింగ్. ఎందుకంటే సంవత్సరం తరబడి కష్టపడినా ఇప్పుడు మెయిన్ ఈ టైంలో ఎస్పెషల్లీ క్వశ్చన్ పేపర్ హ్యాండిలింగ్. సో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, అసలు క్వశ్చన్ పేపర్ ఎలా హ్యాండిల్ చేయాలి సార్? అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి అంటే 365 డేస్ వాళ్ళు ఏదైతే చదివారో దాన్ని ఫైనల్ వాళ్ళు ఆ యాన్యువల్ ఎగ్జామ్ లో 3 hours లో చూపించాల్సిన టైం అది అనమాట. కాబట్టి ఆ టైంలో ఫస్ట్ నేనేమంటానంటే క్వశ్చన్ పేపర్ కంటే ముందు మైండ్ సెట్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటాను నేను. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. ఈ టెన్షన్ అనేది ఎప్పుడైతే భయపడతామో ఆ భయపడినప్పుడు మనకు అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇవి ప్రొడ్యూస్ అయినప్పుడు మనము హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం, లేకుంటే బ్రీతింగ్ హెవీగా ఉండడం, సో దీంతో మన బాడీలో మెటబాలిజం పెరిగిపోవడం, దీంతో చెమటలు పట్టడం స్టార్ట్ అవుతుంది. వెంటనే మన మైండ్ అనేది మనకు కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వదు అనమాట. అప్పుడే చాలా మంది స్టూడెంట్స్ కి మర్చిపోయామనే ఫీల్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ అడ్రినలిన్ అండ్ కార్టిజాల్ అనే హార్మోన్స్ ఏదైతే మన బాడీలో భయానికి సంబంధించి ప్రొడ్యూస్ అవుతాయో దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. మినిమం 5 minutes. అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు ఎక్కడెక్కడ చూడకుండా, ఎందుకంటే మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా మంది మీకు తెలియని అన్నోన్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళ ఫేస్ చూసినప్పుడు కానీ ఆ ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు కానీ ఒక రకమైన భయానికి గురవుతుంటారు. సో మీరు కామ్గా ఆ సిచ్యువేషన్ జస్ట్ అర్థం చేసుకొని వీలైతే మాక్సిమం మీరు అక్కడ కూర్చొని ఒక 2-3 minutes డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీలో ఆ ఎమోషన్ కి సంబంధించినటువంటి అడ్రినలిన్, కార్టిజాల్ ని మనం బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం. దెన్ అప్పుడు మన బ్రెయిన్ ఈజీ వేలో పనిచేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ ఇది ఫస్ట్ స్టెప్ లో మీరు సక్సెస్ అయినారు అంటే నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఇంకా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా భయానికి గురి కాకుండా ఫేస్ మీద ఒక స్మైల్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్లో ఆల్మోస్ట్ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తే మీకు మీ టెక్స్ట్ బుక్ లో నుంచి వస్తాయి. లేదనుకుంటే దానికి రిలేటెడ్ గా అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అంతకు మించి మీరు టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. సో మీరు నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ఫియర్ పోవాలి, పేపర్ హ్యాండ్లింగ్ రావాలంటే మెయిన్గా ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే మార్క్ టెస్ట్ అన్నాం కదా, అది ఖచ్చితంగా ఒక 3-4 అయితే ఖచ్చితంగా రాయాలి. ఈవెన్ 10th యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు ముందు కూడా ప్రీ ఫైనల్స్ అని పెడతాం. సేమ్ అలాగే ప్రతి క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ముందు మీరు కూడా అలాంటి మార్క్ టెస్టులు రాసినప్పుడు ఏ సెక్షన్కి ఎంత టైం తీసుకుంటున్నాం, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ సెక్షన్ వైజ్గా చూసుకొని మీరు టెన్షన్ పడకుండా ఏ సెక్షన్లో అయితే మీకు అంటే నేను ఈ ఆన్సర్స్ అన్ని నాకు వస్తాయి అని అనిపించిందో ఆ సెక్షన్ తోటి మీరు ఎగ్జామ్ హాల్లో అంటే ఆ బిట్ తోటి స్టార్ట్ చేయండి, ఆ సెక్షన్ తోటి స్టార్ట్ చేయండి. ఎందుకు అలా వచ్చిన దాని నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఆ సెక్షన్ అనేది చాలా బాగా తోడ్పడుతుంది. దెన్ తర్వాత మీకు రానటువంటి వాటికి నిదానంగా ఒకవేళ సెక్షన్ ఏకి వెళ్తారా, నెక్స్ట్ సెక్షన్ సికి వెళ్తారా అనేది మీ యొక్క మార్క్స్ని బట్టి కూడా. దీని ఇంకొకటి చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తుంటారంటే మేడం, అయితే క్వశ్చన్ పేపర్లో చాలా రకాల కొన్ని 2 marks క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 4 marks క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని 8 marks క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ యొక్క క్లాసెస్ని, సబ్జెక్ట్ని బట్టి ఉంటాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే 2 marks క్వశ్చనే ఉండొచ్చు, వాళ్ళకి వచ్చిందన్న ఫ్లోలో ఒక్కొక్కసారి ఆ పేపర్ మొత్తం కూడా నింపేస్తుంటారు అనమాట. ఇది టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఆ మార్క్స్ ఎంత ఉన్నాయి దానికి నేను ఎంత ఇన్ఫర్మేషన్ రాయాలి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 lines లేకుంటే 150 lines ఫిల్ చేయమని ఆల్రెడీ అక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. లేదనుకుంటే మీ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అన్న అడిగి తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ మార్క్స్కి తగ్గట్టుగానే మీరు రాస్తారో అప్పుడు మీ టైం సేవ్ అవుతుంది. 2 marks క్వశ్చన్ నాకు వస్తుంది కదా అని పేపర్ మొత్తం రాసిస్తే రిమైనింగ్ ఆన్సర్స్ రాయడానికి నీకు టైం సరిపోతుంది కాబట్టి మార్క్స్ కోల్పోతావు. దెన్ ఇంకొకటి ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే మంచి మార్జిన్స్, దాంతోపాటు మీరు మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసిరు, దాంతోపాటు స్పీడ్గా రాయడం కూడా రావాలి. ఈ హ్యాండ్ రైటింగ్ అనేది ఒక స్కిల్. అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈ 4 కూడా ఒక స్కిల్స్. సో ఈ స్కిల్స్ ఏది రావాలన్నా కూడా ఉదయం నేర్చుకొని సాయంత్రం వచ్చేది కాదు. ఏ స్కిల్ అయినా కూడా ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రాక్టీస్ ఉండాలంటే మీరు ఈ మార్క్ టెస్ట్లోనే మీరు టైం పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇంకా మీరు స్పీడ్గా రైటింగ్ చేయడానికి స్పీడ్ రైటింగ్ కోసం జస్ట్ ఒక టైం పెట్టుకోండి. ఆ 10 minutesలో ఒక న్యూస్ పేపర్లో ఉన్న స్టోరీయా, లేకుంటే మీకు వచ్చిన స్టోరీయా, లేకుంటే ఒక స్టోరీ చదివి స్పీడ్గా రాయడం వస్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది దీన్ని ప్రీవియస్గా ప్రాక్టీస్ చేయరు కాబట్టి ఆ ఎగ్జామ్ టైంలో ఎక్కువ టెన్షన్ పడి సరిగ్గా క్వశ్చన్ పేపర్ని హ్యాండిలింగ్ చేయలేకపోతారు అనమాట. కాబట్టి మీరు ఎక్కువగా మెజారిటీగా సెక్షన్ వైజ్గా ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత రాసేటప్పుడు కూడా మంచి నీట్గా ఉండే పెన్నుని చూస్ చేసుకోవాలి ఎగ్జామ్ హాల్లో. ఎందుకంటే నువ్వు ఎంత బాగా చదివావు, ఎంత బాగా వచ్చిందనేది
నీకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు రాసేదాన్ని ఎవరో నీకు తెలియని మీ స్కూల్లో కానీ ఒక గెస్ట్, ఒక ఇన్విజిలేటర్ అక్కడ నీకు ఆల్రెడీ పేపర్ కరెక్షన్ చేస్తారు. సో అలా చేసే వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఫస్ట్ నువ్వు క్వశ్చన్ పేపర్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నది ఇంపార్టెంట్, దాంతోపాటు ఎంత నీట్గా రాస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మీరు నీట్గా రాసేటప్పుడు మనకు ఒక మామూలుగా ఒక కొటేషన్ ఉంటుంది, ఏమంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. కానీ ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్. అదే ఎందుకంటే నీకోసం మళ్ళీ ఆ ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేయరు కదా, కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నీకు మళ్ళీ లాస్ట్ ఇంప్రెషన్. అంటే నువ్వు అక్కడ హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రాయాలి అంటే ఫస్ట్ నువ్వు మంచి పెన్ తీసుకున్నావా లేదా చూసుకోవాలి. ఆ పెన్ను మళ్ళీ కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడే కొంటారు కొంతమంది స్టూడెంట్స్. ప్రీవియస్గా ఒక 2 days బ్యాక్ ఒకసారి అన్ని పెన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత మంచి పెన్ ఉండడం వల్ల రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఇంప్రెషన్ నువ్వు క్రియేట్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా నువ్వు నీట్గా హ్యాండ్ రైటింగ్ రాస్తే ఓకే, ఈ సబ్జెక్ట్ అంటే ఈ స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ సబ్జెక్టుకు టీచర్కి ఆ సబ్జెక్ట్ అంత నీట్గా రాస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో నువ్వు ఆన్సర్స్ రాసేటప్పుడు నీట్ హ్యాండ్ రైటింగ్ రాయండి. దానికి మంచి పెన్, దాంతోపాటు నువ్వు ఎంత స్పేస్ ఇస్తున్నావు, ఎంత ప్రెజర్ చేసి రాస్తున్నావు, ఎలాంటి స్లాంట్ రాస్తున్నావు అనేది కూడా నువ్వు ముందుగా ప్రాక్టీస్ చేయాలి. ఇవేమి నీ బెస్ట్ హ్యాండ్ రైటింగ్ డిసైడ్ చేసేది. కాబట్టి ఈ హ్యాండ్ రైటింగ్తో పాటు ఈ క్వశ్చన్ పేపర్ హ్యాండ్లింగ్, దాంతోపాటు టైం మేనేజ్మెంట్, ఆ ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ మైండ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, తర్వాత క్వశ్చన్ పేపర్ హ్యాండ్లింగ్ చేసుకోవాలి, తర్వాత నీ యొక్క టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ టైంలో ఇన్ టైంలో నువ్వు ఎలా మంచి మార్క్స్ తీసుకురావాలనేది నీకు క్లారిటీ వస్తుంది. సూపర్ సార్, సూపర్. సో ఎంత క్లారిటీగా చెప్పారంటే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా సరే 99 మార్క్స్ నాకు రావాలి అంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి అన్న రీతిలో చెప్పారు, చాలా చక్కగా. సో మరి ఎవరైనా సరే ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి, కొద్దిగా టైం ఉంది, ఒక 20 days ఉంది, 1 month ఉంది అంతే ఎగ్జామ్స్ కి అన్న వాళ్ళు, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు సంప్రదించాలంటే ఎలా సార్? ఎస్ మేడం, మనది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఎవ్రీ సండే కూడా 2 hours వర్క్ షాప్ డిజైన్ చేస్తాను, టాపర్ స్టడీ సీక్రెట్ అనేది. సో ఆ వర్క్ షాప్ లో అటెండ్ అయినా కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న స్టడీస్ లో దాంతోపాటు లైవ్ లో డిస్కస్ చేసుకొని కూడా మాట్లాడుకోవచ్చు. లేదనుకుంటే నేను రీసెంట్గా ఈ బ్యాచ్ నుంచి 1 day full day సెషన్ కండక్ట్ చేస్తున్నాను మేడం, ఎవ్రీ సండే, అది 11 to 5. దాంట్లో మెమరీ స్కిల్స్ పార్ట్ అండ్ మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేర్పిస్తాను. సో ఆసక్తి కలిగిన ఎవరైనా కూడా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.